మరి సొలొమోను రాసిన సామెతలు అనే బుక్లో మనం ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. చిన్న సామెతలు అనగానే మనకి ఏ విషయం గుర్తుకు వస్తుంది? ఎవరైనా చెప్పాలా? సామెతలు అనగానే ఏ విషయం గుర్తుకు వస్తుంది? నాలెడ్జ్. అక్కడ నేను పదాలు కూడా ఇచ్చాను యాక్చువల్లీ. చదివి చెప్తే బాగుండదు. చెప్పండి, దాంట్లో ఉంది ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఇప్పుడు నేను ఈ హ్యాండ్అవుట్లో చూసుకుంటే, మనం హ్యాండ్అవుట్లో వెళ్ళినట్లయితే నేను ఇచ్చిన పదాలు ఏంటంటే ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవుని పట్ల భయం కలిగి ఉండటం, విజ్డమ్, folly, knowledge, understanding, wise, fool, righteous, wicked, like that. మీరు ఏ అన్ని ప్రాబ్స్ అన్న చూడండి, ఈ యొక్క కాన్సెప్ట్స్ ఈ కాంట్రాస్ట్లోనే ఉంటుంది. బ్లాక్, వైట్, ఇట్లా ఫూల్, వైజ్ అన్నీ చూడండి, రైచియస్, వికెడ్, అట్లా ప్రతిదీ ఈ అన్ని చాప్టర్స్లో కూడా అలాగే ఉంటుంది. అయితే కొన్ని విషయాలు నేను ఈరోజు రాత్రి మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. మీకు తెలిసినట్లే అక్కడ నేను హ్యాండ్అవుట్లు ఇచ్చినట్లే ఎవరండి రాసింది? ప్రాబ్స్ సొలొమోన్. సొలొమోన్ రాశాడు, కానీ 1-2 సామెతలు ఉన్నాయి. దానికి అగు అనే అతను ఒక ఆయన రాశాడు. ఇంకొక అతను ఎవరంటే లెముయేల్ అనే అతను రాశాడు. అతను రాశాడు 31 మనకు చాలా ఫేమస్ ప్రాబ్స్ 31 ఉమెన్ అంటాం. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళాను కాబట్టి ఎవరైనా అప్పట్లో నేను 2008లో ఒంటరిగా ప్రార్థన చేస్తున్నా అంటే ఐఎమ్ వెయిటింగ్ అపాన్ ద ప్రాబ్స్ 31 ఉమెన్ అనేవాళ్ళు. ప్రార్థన చేస్తున్నాను అంటే అంత ఇంపాక్ట్ మన క్రిస్టియన్ మైండ్ మీద ఉంది. దిస్ ఇస్ ద మోడల్ అంటే అంత ఏమంటారంటే అంత అద్భుతంగా వాళ్ళు వివరించగలిగారు. అంటే ఎట్లా ఒక క్రిస్టియన్ ఉమెన్ ఎలా ఉండాలి అని. అయితే అది రాసింది యాక్చువల్గా లెముయేల్ అనే రాజు రాశాడు 31వ సామెత. సో థీమ్ తీసుకుంటే ఈ బుక్లో థీమ్ మరి ఇందాక మనం బెన్నీ చెప్పినట్లు విజ్డమ్. విజ్డమ్ ఈజ్ లైఫ్స్ బెస్ట్ ట్రెజర్. మనం అంటాం, మనం మ్యాన్ ప్రపోజెస్ బట్ గాడ్ డిస్పోజెస్. మనం ప్రతిపాదన తెచ్చుకొని ఆయన చెప్పడమే నెరవేరుతుంది ఫైనల్గా. సో అలాగే ఈరోజు మనం ఇంకా బుక్లో డీప్ వెళ్ళబోయే మునుపు ఈ యొక్క బుక్ రాయటానికి 5 కారణాలు నేను మీకు హ్యాండ్అవుట్లు ఇచ్చాను. ఏంటో చూద్దాం. ఇంకొక హ్యాండ్అవుట్ ఉందంటే ఎక్స్ట్రా వెనకాల ఒకటంటే ఇక్కడ మన బ్రదర్కి తీసుకోవాలి. ఏంటంటే టు లర్న్ విజ్డమ్. దేనికండి సామెతలు? పర్పస్ దేనికి? ఎందుకు రాయబడ్డాయి సామెతలు? జ్ఞానం నేర్చుకోవటానికి, జ్ఞానం తెలుసుకోవటానికి. తర్వాత ఏముందండి? మోరల్ ఇన్స్ట్రక్షన్, ఎలా మనం జీవించాలో. టు అండర్స్టాండ్ వైజ్ కౌన్సిల్, ఎటువంటి జ్ఞానవంతులైన అంటే బుద్ధిమంతులైన కౌన్సిల్ మనం కలిగి ఉండాలి ఇప్పుడు. ఇంకోటి ఏంటి పర్పస్ అంటే టు రిసీవ్ మోరల్ ఇన్స్ట్రక్షన్ ఇన్ స్కిల్ఫుల్ లివింగ్. మీరు గమనించినట్లయితే సామెతలు మీకు చాలా ఈవెన్ బిఫోర్ మనం గోయింగ్ ఇన్ టు ది డీప్ ఐ వాంట్ టు మెన్షన్ వన్ థింగ్. సామెతలు అనేవి ప్రామిసెస్ కావు. సామెతలు ప్రామిసెస్ కావు. ఎందుకో కూడా మనం ఈరోజు నైట్ పరిశీలిద్దాం. ఎందుకో చెప్తారు. సామెతలు ప్రామిసెస్ కావు. మరి సామెతలు ప్రిన్సిపల్స్, సూత్రాలు. మనం జీవిత సూత్రం అంటారు కదా, యూ ఫాలో దిస్ ప్రిన్సిపల్, ఇట్ విల్ లీడ్ టు దే. నువ్వు ఇది ఫాలో అయితే నువ్వు ఇది అట్లా.
సో నాలుగవ పర్పస్ ఏంటంటే టు హెల్ప్ వైజ్ విత్ ఇన్స్ట్రక్షన్. తెలివైన వారిని ఇన్స్ట్రక్షన్ అను తర్వాత గైడెన్స్ మార్గనిర్దేశం కొరకు కావలసిన జ్ఞానాన్ని ఈ సామెతలు మనకి ఇస్తాయి. ఐదో విధంగా టు ప్రొవోక్ ద రీడర్స్ థాట్. మనం చదివినప్పుడు చదివే వారి యొక్క కామన్ సెన్స్తో ఆలోచించడం మనం మొదలు పెడతాం. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలా, ఈ బుక్ అనేది ప్రిన్సిపల్సే. నేను ఇక్కడ ముందే మీకు ఆథర్ దగ్గర రాశాను చూడండి. ఈ బుక్ అనేది ప్రిన్సిపల్స్ ఉంది, జీవిత సూత్రాలే, మంచి జీవితాన్ని ఎట్లా నడుచుకోవాలనే సూత్రాలే. కానీ దిస్ ఈజ్ నాట్ ఫర్ హూ అన్బిలీవర్స్. అన్బిలీవర్స్ కాదు. ఎందుకు అంటే దానికి ఒక కారణం ఉంది. సొలొమోన్ భక్తుడు ఒకటే మాట చెప్తాడు, ద సోర్స్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ హూ? గాడ్ అలోన్ అంటాడు. అంటే ఈ యొక్క సూత్రాలు మనం అర్థం చేసుకోవాలి అని అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు బి ఎ బిలీవర్ ఆఫ్ గాడ్, బిలీవర్ ఆఫ్ వన్ ట్రూ గాడ్. అప్పుడే ఇవి అప్లై అవుతాయి మనకి. అప్లై అంటే ఇవి చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి రాస్తూ ఉన్నారు బుక్స్. ఆ బుక్స్ చూసి ఎంతో మంది జీవితాల్లో మారిన వాళ్ళు ఉన్నారు. బట్ సొలొమోన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ రాయటం, ఈ యొక్క సామెతలు రాయటం ఏంటంటే, దేవుడు ఇప్పుడు చాలా, నేను అసలు యాక్చువల్గా దీన్ని స్టడీ చేస్తున్నప్పుడు అనిపించింది, ఎంత జ్ఞానంతో కూడిన సామెతలు రాశాడు. కానీ హీ ఫెయిల్డ్, ఇట్ డిడ్ంట్ అప్లై టు హిమ్సెల్ఫ్. సో దీస్ ఆర్ ప్రిన్సిపల్స్. తర్వాత స్ట్రక్చర్ చూద్దాం. ఈ యొక్క బుక్ ఎలా అమర్చబడిందని అంటే, మొదటి 9 అధ్యాయాలు వచ్చేసి ఇన్స్ట్రక్షన్ ఆన్ ట్రూ విజ్డమ్. ఏంటండి ఇది? ఇన్స్ట్రక్షన్ ఆన్ ట్రూ విజ్డమ్. నిజమైన జ్ఞానం అంటే ఏంటి అనేది ఒక తండ్రి కొడుకుకి ఉపదేశిస్తున్నాడు. అరే ఇదిరా నిజమైన జ్ఞానం, ఈ లైన్లో ఉండాలా, నువ్వు ఇది చేయాలా అనేది ఫస్ట్ 9 చాప్టర్స్ మనం చూస్తాం. 10 నుంచి 22వ చాప్టర్ దాకా చూసుకుంటే ఇదంతా సారాంశం అంటే ఈ 10వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం దాకా ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ ఫర్ లివింగ్ వైజ్లీ ఇన్ ద రియల్ వరల్డ్. తెలివిగా మనం ఎలా జీవించాలా ఈ యొక్క ప్రపంచంలో అనేది దానికి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఫైనల్గా 22వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం దాకా చూసుకుంటే ఇది చాలా డెప్త్తో కూడిన మాటలు ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే ఈ యొక్క 10 చాప్టర్స్, ఈ యొక్క 22 నుంచి 37 దాకా ఏంటంటే వర్డ్స్ ఆఫ్ ద వైజ్, అంటే జ్ఞానం కలిగిన వారి యొక్క మాటలు ఎవరి కొరకు? జ్ఞానుల కొరకు. టు అండ్ ఫర్ ద వైజ్, జ్ఞానుల కొరకు, జ్ఞానం జీవించడం కొరకు. అలాగే ఇన్స్ట్రక్షన్స్ ఆన్ హౌ విజ్డమ్ వర్క్స్ ఇన్ ద సొసైటీ. విత్ దట్ సెడ్, మనం ఇప్పుడు చూస్తున్న హ్యాండ్ అవుట్ మనకున్న టైంలో అయిపోయింది కాబట్టి విల్ గెట్ ఆన్ టు ద నెక్స్ట్ థింగ్. మషాల్ అంటారు. మషాల్ అంటే మన మసాలా కాదు, మషాలా అంటే ప్రాబ్లమ్స్ అంటే అది హిబ్రూ వర్డ్. నేను రాత్రి చూసిన నవ్వుకున్నా, ఏంది మసాలా లాగా కాదు, అది మసాల్ అంటే సామెత. సామెత అని అంటే మనం చాలాసార్లు నాకు ఊరికి ఆలోచిస్తూ ఉన్నాను, ఏం చెప్పగలం మన చర్చ్ వాళ్ళకి, ఎట్లా మనం ఇప్పుడు సామెతలు అంటే మనకు తెలుసు, కానీ జనరల్ వరల్డ్లో ఎలా ఉంటాయి అనేది నేను ఊరికి ఆలోచిస్తూ ఉన్నాను. ఎలా చెప్పగలం, ఈ జనరల్ అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది అని అంటే, చిన్నప్పుడు మనకి ఏమంటారండి, ఏం కథలు అంటారు, చందమామ కథలు తెలుస్తున్నారు, అదొక వర్డ్ ఉందండి, నాకు గుర్తురాదు. నీతి కథలు ఉంటాయి చూడండి, ఏమైనా నీతి కథలు చెప్పేవి ఏవైతే ఉన్నాయో ఆ స్టోరీస్ అన్నీ ఎలా ఉండేవి మనకి చిన్నప్పుడు?
పిక్చర్స్ క్యూ లైక్ ఆ వర్డ్స్ అన్ని మనం పిక్చర్ చేసుకోగలం, అవునా? మనం పిక్చర్ చేసుకోగలం. ఫేబుల్స్ ఆఫ్ ఏస్టోప్ అనే ఒక పెద్ద గ్రీక్ రచయిత రాశాడు. ఆయన అంటాడు, ఒక కుక్క వెళ్తా ఉంది వెళ్తా ఒక బోన్ పట్టుకున్నాడు. బోన్ పట్టుకొని వెళ్ళేటప్పుడు ఒక స్ట్రీమ్ వైప్ చేసిందంట. స్ట్రీమ్ వైప్ చేసి ఇంకో కుక్క ఉంది ఇక్కడ, దాని ఇమేజ్ చూసుకొని ఇంకో కుక్క ఉంది ఇక్కడ, ఆ నోట్లో కూడా బోన్ ఉంది, దాన్ని పట్టుకుందాం అనుకున్నాడు. సరే అని చెప్పి ఆ నోట్లో బోన్ తీసుకుందాం అంటే ఇళ్ళలోకి ఈ నోట్లో బోన్ వేసి రెండు పోయాయి. మనం ఏమంటాం దాన్ని? చాలా సింపుల్గా సింపుల్ వన్ వర్డ్లో చెప్తాం, ఉన్నది పోయా ఉంచుంది పోయా. చిన్న వర్డ్, అది డీపర్ మీనింగ్ ఉండేదే సామెత. సింపుల్ టర్మ్లో మన అండర్స్టాండింగ్ ఏంటంటే చిన్న వర్డ్తో పెద్ద డీప్ మీనింగ్ని మనం చెప్పగలిగేదే ఒక ప్రాబ్లం. ఇట్స్ వెరీ సింపుల్. మరి ఆథర్షిప్ వచ్చేసి మరి సొలొమోన్ భక్తుడు అని అందరూ అంటారు, మనం కూడా అగ్రీ చేస్తాం. ఎందుకనంటే ఆయన అనంత జ్ఞాని కాబట్టి. ఆయనకి తెలియదు అంటూ ఏం లేదు. ఎంతోమంది మరి మన వాక్యం మన బైబిల్ చదువుకుంటే అర్థమవుతుంది ఏంటంటే ఆయన జ్ఞానాన్ని వినటానికి ఎంతోమంది వచ్చేవాళ్ళు అంట, జస్ట్ ఆయన మాటలు విన్నారు. సో కాబట్టి దాన్ని మనం డౌట్ చేయలేం. కానీ కొన్ని సామెతలు నేను చెప్పినట్లు అగురు, లెమూయలు ఈ పేర్లు ఉన్నాయి కదా, మరి ఎట్లా అని అంటే దానికి కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే తర్వాత క్రమంలో ఆ పేర్లు అటెస్ట్ చేశారు అని అంటారు. సో దట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఫర్ అస్. అయితే నెక్స్ట్ మనం నేచర్ అసలు ఏంటి క్యారెక్టరిస్టిక్స్ అనేది ఏంటి అనేది చూద్దాం. ప్రాబ్స్ అంటే సామెతల యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటో చూద్దాం. ప్రాబ్స్ అంటే ఏ ప్రాబ్ ఇస్ బెటర్ డిస్క్రైబ్ దాన్ డిఫైన్. మీకు అర్థమైందా? సామెత అనేది ఎప్పుడు మనకు అర్థమైంది? వివరిస్తేనే అర్థమైంది. వివరించకుండా అలా ఒక లైన్ చదవడానికి అర్థమైందా? మనకి డీపర్ మీనింగ్ తెలియాలంటే దాన్ని వివరించాలి ఎట్లా అనేది. సో సామెత ఎందుకు ఇలా రాయబడి ఉందనంటే అప్పట్లో హీబ్రూస్ ఉన్న టైంలో, సొలొమోను రాజు ఉన్న టైంలో జ్ఞానం కలిగి ఉండటం అంటే ఇట్స్ లైక్ సొసైటల్ ఇదన్నమాట, స్టాండర్డ్. నేను మనిషి బాబు పక్కన జ్ఞానం, ఆయన జ్ఞానం కలిగి నేను ఆయన పక్కన ఉంటే చాలా అలా ఉండేవాళ్ళు జనాలు ఆ టైం, ఆ యొక్క టైమ్స్లో. సో వీళ్ళు మాట్లాడేటప్పుడు ఈ యొక్క జ్ఞానం వినటానికి వచ్చేవాళ్ళు జనాలు. సో అట్లాగే మరి సొలొమోన్ రాజు దగ్గర కూడా వచ్చేవాళ్ళు. అయితే ఈయన 3000 సామెతలు రాశాడు, చదివాడు, చెప్తే పక్కన రాశారు అనేది తెలియదు కానీ నాకు 3000 సామెతలు ఉన్నాయి ఆయన పేరు మీద. కానీ మనకు 37 అధ్యాయాల్లో మరి 3000 అయితే నేను చూడదు. మరి అంటే కాలక్రమేణా అవి వెళ్ళిపోయి ఉంటాయి, వేరే వాళ్ళు నేమ్ తీసుకుంటారు, వేరే వాళ్ళు క్లెయిమ్ చేసి ఉంటారు నేను రాశాను. ఎందుకంటే దానికి అటెస్టేషన్ లేదు కాబట్టి, మనం ఇప్పుడులాగా ఆ రోజుల్లో లేదు కాబట్టి అది అట్లా మనకున్నదే మనకి ఉన్న సామెతలు సొలొమోన్ రాశాను. యాజ్ ఐ సెడ్, సింపుల్ స్టేట్మెంట్ బట్ విత్ అ డీపర్ మీనింగ్. ఇంకోటి ఏంటంటే ప్రాబ్లమ్ ఈస్ బ్రీఫ్. ఇట్ ఎక్సెల్స్ ఇన్ బ్రెవిటీ అని చెప్తాను. ఎట్లంటే అది ఎట్లా అంటే ఒక చిన్న పదాన్ని మనం లోతైన మర్మాలు కొన్ని తెలుసుకుంటాం కదా, అటువంటిదే ఒక సామెత. దే సే ద మోస్ట్, ఇప్పుడు నేను చాలా చెప్పాలనుకుంటున్నాను కానీ ఒక సింపుల్ వర్డ్లో ఎలా చెప్పగలను అనేది ఆలోచించి సింపుల్ వర్డ్లో చెప్తా. నేను వెనక ఎంత మర్మం ఉందా అంటాం తర్వాత. అదే సామెత అండి, చాలా సింపుల్, చాలా మీనింగ్ ఉంటుంది వెనకాల, కానీ సింపుల్ వర్డ్లో ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ.
17వ అధ్యాయము 28వ వచనం చదువుతారు. ఒకడు మూఢుడైనను మౌనముగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును. అటువాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. ఎన్నిసార్లు వింటాం మనం ఇది మన లైఫ్లో. అరే నీకు తెలియపోయినా గమ్ముంటరా అంట, నీకు తెలియపోయినా గమ్ముంటరా అంటే ఒక సామెత అనేది ఇట్ ఈస్ మెమరబుల్ ఫర్ అ లాంగ్ టైం. మనం మర్చిపోవాలి. మనకు తెలియకుండానే ఆ సామెతను మళ్ళీ మనం యూజ్ చేస్తూ ఉంటాం మన ఎవ్రీడే లైఫ్లో. సో అదొక ఎగ్జాంపుల్. తర్వాత చూస్తే ఒక సామెత అనేది చాలా కాంక్రీట్ మీనింగ్ మనకి ముందు ఉంచుతుంది. నేను ఇందాకే ఒక విషయం చెప్పాను స్టార్టింగ్లో. ఏంటనంటే సామెతలు అనేవి ప్రామిసెస్ కాదు, దే ఆర్ ఎందుకు నేను అది చెప్తున్నా అంటే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మీన్ లైక్ దాంట్లో డిబేట్ కాకుండా మన ప్రాబ్లమ్స్ మన సామెతలో ఉన్నాం, పక్క డిబేట్ కాకుండా ఒకటి చెప్తాను. ఏంటంటే బైబిల్ అనేది ప్రోజ్, పోయట్రీ, హిస్టారికల్, నెరేటివ్ ఎన్నున్నాయి చూడండి. ఇప్పుడు నేను లెక్కేస్తా పోతే లిటరేచర్ ఎన్నున్నాయి చూడండి. వరుసగా అట్లా ఉన్నాయి బైబిల్లో. ఈ జానరస్ డిఫరెంట్ జానరస్ మనం అర్థం చేసుకున్నప్పుడు కొన్నిసార్లు పోయిటరీని అర్థం చేసుకోవడానికి కొంత టైం పెట్టింది, ఎందుకంటే అది పోయిటరీ కాబట్టి. సో అట్లా ఈ యొక్క సామెతలు ఏంటంటే సామెతలు చాలా కాంక్రీట్. అది యాక్చువల్ మ్యాటర్స్నే మాట్లాడేది. ఆబ్స్ట్రాక్ట్ అంటే ఏదో ఊహించుకొని ఊహాతీతమైన మాటలు లేవు సామెతల్లో, ఆబ్స్ట్రాక్ట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుదాం. 14వ అధ్యాయము 15వ వచనం చదువుతాను. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును, బట్ వివేకము గలవాడు. గమనించాలి ఏం జరిగింది. ఇప్పుడు మనకి ఈ యొక్క సామెత చదివినప్పుడు మనకేమనిపించింది? నేను ఒక చిన్న ఒక మాట చెప్తాను. ఫస్ట్ మనం ఇట్లా ఈ సామెత చదవగానే ఏమనిపించింది? ఇట్ ఇంట్ అపీల్ హియర్. ఇక్కడ మనల్ని ఇక్కడ సంధించాలి ఆ వాక్యం. మళ్ళీ చదువు ఇంకోసారి. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. ఓకే, ఎక్కడికి వెళ్ళిందండి? ఇక్కడికి వెళ్ళిందా? ఇది ఇక్కడికి వెళ్ళిందా? ఎప్పుడు హార్ట్కి వెళ్తాయి ప్రాబ్స్. అందుకే కాంక్రీట్ ప్రాబ్స్ అనేవి సామెతలు అనేవి చాలా కాంక్రీట్గా ఉంటాయి. ఎందుకంటే కానీ మనం గ్రహిస్తాం, మన హృదయాన్ని టచ్ చేస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 18వ అధ్యాయము 21వ వచనం. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. ఎన్నిసార్లు వింటాం? ఎందుకు అంత మెమరబుల్ అయిపోయింది అది? ఎందుకంటే ఇట్ అపీల్స్ టు అవర్ హార్ట్. మనకి వినగానే మనకి అట్లా అపీల్స్ టు అవర్ హార్ట్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక సామెత అనేది అది ఒక టైంకి ఒక చోట ఒక సర్టన్ టైంకి చెందింది కాదు. మీరు అది కొన్ని చెప్తున్నాను. కాంక్రీట్ అనేది ఒక పదం చెప్పాను, ఇంకో పదం ఏం చెప్పాను చెప్పాలి మీరు ఎవరన్నా. బ్రీఫ్, చాలా చిన్నగా ఉంటుంది, చిన్న వర్డే కానీ డీపర్ మీనింగ్. మూడవదిగా ఒక సామెత అంటే ఇట్ ఈస్ యూనివర్సల్. నువ్వు ఏ టైంలో అయినా దాన్ని ఆ ప్రిన్సిపల్ అప్లై చేసుకోవచ్చు. ఏ టైంలో నువ్వు ఇక్కడ నుంచి నువ్వు మొగల్స్ ఉన్న టైంలో వెళ్ళినా అప్పుడు కూడా ఈ సామెత అప్లై అవుతుంది. ఇప్పుడు నువ్వు ఏం చదివావో అది అప్లై అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఈ సామెతలు అనేవి దే ఆర్ వెరీ ట్రూ టు లైఫ్. ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. 15వ అధ్యాయము 1వ వచనం చదువుతారన్న. మృదువైన మాట క్రోధమును చల్లార్చును,
నొప్పించు మాట కోపములకు రేకును. ఓకే, మృదువైన మాట కోపము చల్లార్చును. అలెగ్జాండర్ టైంలో కూడా ఇది పనికి వస్తుంది. మృదువైన మాట కోపం చల్లార్చును. సో ఈ టైం, ఈ పలానా టైం కాదు, ఇది యూనివర్సల్. ఏ టైంలో కూడా అయినా ఒక సామెత అనేది ఎక్కడైనా మనం అప్లై అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం దీంట్లోనే. 20వ అధ్యాయము 19వ వచనం. కొండగాడై తిరుగులాడు వాడు పరుల గుట్టు బయట పెట్టును కావున వదరబోతుల జోలికి పోకును. కొండగాడు తిరుగువాడు పరుల గుట్టు బయట పెట్టును. ఓకే, ఇది ఎప్పుడు అప్లై చేయొచ్చు మనం? ఎప్పుడైనా అప్లై చేయొచ్చు, ఏ టైంలో అయినా అప్లై చేయొచ్చు. దట్స్ వై సామెతలు అనేవి యూనివర్సల్లీ అప్లికబుల్. ఇంకొకటి ఏంటంటే, ఇది యూనివర్సల్లీ అప్లైబుల్ కదా, ఇది యూనివర్సల్లీ అప్లికబుల్ కదా ఈ సామెత. సో ఇది యూనివర్సల్ ప్రతి టైంలో ఉంది కాబట్టి ప్రతి టైంలో మనకు ఉండేది ఏంటి? ప్రతి టైంలో మనకి ప్రతి టైంలో యూనివర్సల్గా ఉండేది ఏంటి? ఇంకోటి యూనివర్సల్గా ఉండేది సామెతలే కాకుండా ఇంకోటి ఉంది. ఏంటిది? ప్రామిసెస్. కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఎప్పుడు మనం. ప్రామిసెస్ ఆర్ ఆల్సో యూనివర్సల్. అలాగే ఇంకోటి కూడా యూనివర్సల్ ఉంది. ఏంటది? లా. లా ఇస్ ఆల్సో యూనివర్సల్. బట్ మనం కన్ఫ్యూజ్ కాకూడదు ఈ మూడిట్లో. ప్రాబ్స్ ఎందుకనంటే దాని డిఫికల్టీ మనం స్లోగా ఈరోజు నైట్ మనకున్న టైంలో చూద్దాం ఇప్పుడు. ఓకే, ప్రాబ్స్ ఆర్ యూనివర్సల్ ఇన్ నేచర్. కల్చర్ కానీ టైమ్స్ కానీ ఏది దానికి ఇదేం కాదు, ప్రాబ్లం ఏం కాదు. 4వది వచ్చి సామెత అనేది ఇట్ ఈస్ టైమ్లెస్. దానికి టైం లేదు, బట్ ఇట్ ఈస్ టైమ్లీ. అర్థం చేసుకోండి. దానికి ఒక సమయం ఉంది. ఒక సమయంలో మనం ఒక సామెతని బంధించి ఈ సమయంలోనే ఇది సామెత చేయాలి అనే టైం లేదు. ఇట్స్ టైమ్లెస్, ఎనీ టైం లేదు. బట్ అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ టైమ్లీ. కరెక్ట్ టైమ్లీగానే అది అప్లై అవుతుంది మన లైఫ్. ఆ ప్రిన్సిపల్ నేను ఇందాక మనం చెప్పిన విధంగా మనకి ఈ జనరేషన్స్ ఇవన్నీ సామెతలు లేవు. ఏ టైంలో అయినా అది అప్లై అవుతుంది, యూనివర్సల్ కాబట్టి. మనకి కొన్ని సామెతలు అగ్రికల్చర్ మీద ఉన్నాయి. అంటే అగ్రేరియన్గా సామెతలు, అంటే ఈ ప్లవ్ అండ్ యువర్ రీప్ అట్లాంటివి ఉన్నాయి. ఆ యొక్క సామెతలు యొక్క మనకి ఇప్పుడు అమెరికాలో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాళ్ళకి ఏంది ప్లవ్ ఏంది రీప్ ఏంది అంటే లేదు. ఇప్పుడు మనకు అర్థమైంది, అంటే అర్థమైంది. ఇట్స్ టైమ్లీ. ఈవెన్ నౌ ఇట్ కెన్ బి అప్లైడ్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చదువు. 15వ అధ్యాయం 17వ వచనం. భగవాని ఇంట కొవ్విన ఎద్దు మాంసం తినట కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనం తినటం లేదు. అర్థమైంది? కమ్యూనికేట్ అవుదా ఈ మెసేజ్ మనకి ఇప్పుడు? మంచి చూస్ చేశాను అన్న అంటావా? సామెతలు అనేవి యంగ్స్టర్స్ పిల్లలకి కానీ ముసలి వారికి కానీ, అంటే వాళ్ళ పండు వయసులో ఉన్న వాళ్ళకి కానీ, పాతకాలం వాళ్ళకి కానీ, మోడర్న్ టైమ్స్ వాళ్ళకి కానీ, ప్రతి ఒక్కరికి అప్లై అవుతాయి. ఇంకొక పర్పస్ అనేది మన పర్పస్ నేను చిన్న బ్రీఫ్ ఇచ్చాను కదా మన దీంట్లో, హ్యాండ్ అవుట్లో ఇచ్చాను కదా. టు లెర్న్ విజ్డమ్ మీన్స్ టు లెర్న్ విజ్డమ్ అండ్ మారల్ ఇన్స్ట్రక్షన్. చిన్న బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా మనం అనుకున్న టైంలో ముందుకెళ్దాం.
విజ్డమ్ అనేది ఇప్పుడు నాలెడ్జ్ అనేది నాలెడ్జ్కి విజ్డమ్ డిఫరెంట్ చెప్పండి ఎవరన్నా. Acquiring the one is knowledge. What's the difference between wisdom and knowledge? Knowledge can be acquired. Wisdom comes with him from the Lord. సో అందుకే ఈ బుక్ సామెతలు ఏం గురించి మాట్లాడింది? విజ్డమ్ గురించి మాట్లాడింది. నాలెడ్జ్ అంటే మనం ఇక్కడ అక్వైర్. సెకండ్ పర్పస్ చూస్తే the second purpose is to discern wise counsel. Discern అంటే మంచి చెడు మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడం. సామెతలు చూసినట్లయితే మనకు రెండు ఉన్నాయి. ఇందాక చెప్పుకున్నట్లు ఫుల్ వైజ్ అయినట్లు మనకు రెండు ఉన్నాయి. ఏంటంటే రైట్, రాంగ్. ఈ రెండింటి మధ్య డిసర్న్మెంట్ని మనకి హెల్ప్ చేస్తుంది సామ్స్ యొక్క పర్పస్ అది. మూడవదిగా చూసుకుంటే సామెతల యొక్క మూడో పర్పస్ ఏమని ఇచ్చాను అక్కడ హ్యాండ్అవుట్లో? మోరల్ ఇన్స్ట్రక్షన్ ఇన్ స్కిల్ఫుల్ లివింగ్, ఇన్ రైచియస్నెస్, జస్టిస్ అండ్ ఈక్వాలిటీ. చాలా పెద్ద పదాలు అవి. ఇక్కడ మోరల్ ఇన్స్ట్రక్షన్స్ సామెతలు 1:10. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. అంటే ఏమన్నా అక్కడ? నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. వాట్ ఈస్ ద టీచింగ్ అస్? దేనికి పాపులు దేనికి ప్రేరేపిస్తున్నారు? సో Proverbs third purpose ఏంటంటే to receive moral instruction in skillful living, in living a righteous, justice and equity life. నాలుగో పర్పస్ వచ్చేసి ఇక్కడ ఈ మూడు కూడా ఎవరి తరపు ఉన్నాయి? ఈ మూడు పర్పసెస్, ఫస్ట్ 3 పర్పస్ ఎవరి తరపు? వినేవాడు. ఎవరైతే సామెతలు చదువుతారో, సామెతలు చదివి ఎవరైతే పాటిస్తారో వాళ్ళ కొరకు ఇవి 3. నాలుగోది వచ్చేసి ఎవరి కొరకయ్యా అంటే చదువుతారు ఎవరైనా? నాలుగో పర్పస్ నేను హ్యాండ్అవుట్లో ఓకే. వాట్ డస్ దట్ మీన్? నాలుగోది వచ్చి పర్పస్ ఏంటంటే టు హెల్ప్ ద వైస్ ఇన్స్ట్రక్షన్. అంటే ఏంటంటే టీచర్స్. ఇప్పుడు దాకా 3 లర్నర్స్. ఇప్పుడు ఒక ఫేజ్ ముందుకెళ్ళి నాలుగో పర్పస్ ఏంటంటే టీచర్స్కి. 1వ అధ్యాయం 4-5 వచనాలు చదువుతారు. జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. జ్ఞానము గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకున్నాడు. అర్థం కదా? ఇప్పుడు టీచర్ వైపు దీని యొక్క ఫోకస్ వెళ్ళింది ఏంటంటే టు హెల్ప్ those who are to help the wise with instruction and guidance to those that seek wisdom. Fifth purpose ఏంటంటే to discern the meaning of a proverb and a parable, and to provoke common sense. ఏమనుందండి? to provoke the reader's thought and common sense. 1వ అధ్యాయం 6వ వచనం చదువుతారు. వీటి చేత సామెతలను, భావసూచక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు. ఏం చేస్తుందండి అది? టు
టు ప్రొవోక్, వీటి చేత జ్ఞానం చెప్పిన మాటను ఫిఫ్త్ పర్పస్ ఏంటి? ఇట్ విల్ ప్రొవోక్ థాట్. నిన్న మీకు తెలిసే ఉంటుంది, మా బిఎస్ఎం బ్యాప్టిస్ట్ స్టూడెంట్ మినిస్ట్రీలో ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. మనందరికీ చాలామందికి నేను అప్డేట్ చేశాను. ఏంటంటే ఆల్ఫా అని ఒక ప్రోగ్రామ్, ఆల్ఫా అని. అయితే 20 మంది స్టూడెంట్స్ అందరూ అండి వచ్చారు. వచ్చి అట్లా అందరూ కూర్చొని ఉన్నారు క్లాస్ రూమ్లో. కూర్చొని అంటే ఫస్ట్ 30 నిమిషాలు మంచి బిర్యానీ పెట్టి బాగా తిని అందరూ ఇట్లా మాట్లాడుకోండి అయిపోయింది. తర్వాత 30 నిమిషాల తర్వాత నుంచి 25 నిమిషాలు వీడియో వేసాం ఇక్కడ. అట్లా ఏంటి వీడియో అంటే హూ ఇస్ జీసస్ అనే దాని మీద కాన్సెప్ట్ నేను మాట్లాడాను. ఆ వీడియోలో ఆలిస్టర్ మెగ్రాత్ అనే ఒక పెద్ద బైబుల్ స్కాలర్ ఉన్నాడు. ఆయన కొన్ని స్టాట్స్ ఇచ్చాడు. 5,100 న్యూ టెస్ట్మెంట్ కాపీస్ ఉన్నాయి ఇప్పుడు మనకి, 9,000 ఇవి ఉన్నాయి అన్ని అట్లా రికార్డ్స్ ఇచ్చాడు. ఆయన చెప్పేటప్పుడు ఇట్లా పక్కన పడతా ఉంటుంది నంబర్స్. అంతా అయిపోయింది. అంతా అయిపోగానే నేను తర్వాత 20 మినిట్స్ గ్రూప్ డిస్కషన్ ఉంది. గ్రూప్ డిస్కషన్లో నేను అడిగాను, ఏమర్థమైంది మీకు ఈరోజు అని అడిగాను. ఏం చూసారు, మీకు ఏమర్థమైంది ఈరోజు, యేసు ప్రభు అంటే ఎవరు అని అడిగాను. మై అట్టర్ షాక్. వాళ్ళు ఏం చెప్పారంటే ఈజ్ ఎ నైస్ మ్యాన్ అన్నాడు. నైస్ మ్యాన్, ఓకే అన్న. ఏం నేనేం మాట్లాడదు, వినాలి వాళ్ళు ఏం చెప్తున్నారు వినాలి. వింటాం, ఓకే మంచిదే. ఏంటి ఎట్లా నైస్ మ్యాన్ ఎట్లా అంటే నీకు ఏమైనా ఎక్స్పోజర్ ఉందా చిన్నప్పటి నుంచి? అయినో మా ఇంటి దగ్గర క్యాథలిక్ స్కూల్ ఉన్నాడు. ఓకే వండర్ఫుల్. మా ఇంటి దగ్గర చర్చ్ ఉంది. ఓకే వండర్ఫుల్. ఈ మిస్ అవ్వదుగా మన ఇండియాలో ఎక్కడో వచ్చి ఎక్స్పోజర్ ఉంటుంది. నాకు తెలుసు మా ఫ్రెండ్ ఒక క్రిస్టియన్ ఉన్నాడు. ఓకే వండర్ఫుల్. దాన్ని నేను అడిగా, అంటే ఇది కాకుండా అంటే మీకు ఏం అండర్స్టాండింగ్ ఉంది ప్రభు అంటే వరుసగా నేను ఏం మాట్లాడలేదు. అట్లా క్వశ్చన్ వేసాను, వదిలేసాను అంతే. 1 by 1 అట్లా వాళ్ళని చూస్తున్నా అందరూ ఏం ఆన్సర్ చెప్పారని నేను కళ్ళు తిన్నాను కొంచెంసేపు. ఏంటంటే ఇంత ఎవిడెన్స్ ఉంది క్రైస్ట్కి అని మాకు ఇప్పుడు తెలియదు. క్రైస్ట్ యొక్క ఎగ్జిస్టెన్స్ ప్రూవ్ చేయడానికి ఎంత ఎవిడెన్స్ ఉందనే విషయం మాకు తెలియదు ఇప్పుడు దాకా. వాళ్ళంతా ఏంటో సార్ 8 members వాళ్ళకి అసలు ఐడియా కూడా లేదు. ఏంటి మనకు తెలుసు, మనకంటే బైబిల్ చదువుతున్నాం మనం బిలీవర్స్ కాబట్టి మనకు తెలుసు. వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు జస్ట్ వాళ్ళు ఆ ఎవిడెన్స్ చూస్తే మేక్ దెమ్ టు థింక్. అలా అన్నాడు. నేను ఒక అబ్బాయి వచ్చి ఇట్లా అన్నాడు, ఇంత ఎవిడెన్సా, ఇన్ని థౌసండ్స్ ఆఫ్ కాపీస్ ఉన్నాయా జీసస్ గురించి, జీసస్ యొక్క రెజరక్షన్ గురించి ఇంత ఎవిడెన్స్ ఉందా అన్నాడు. అవునన్నా. అంటే నితీష్ వెంటనే ఏమన్నాడంటే, డిడ్ జీసస్ రియల్లీ క్లెయిమ్ దట్ హీ ఈస్ ద ఓన్లీ గాడ్ అన్నాడు. ఆ వీడియోలో అది మాట్లాడాలి, మన టాపిక్ అది కాదు. నాకు ఏంటి మధ్యలో నన్ను పెట్టాడు, నేనే కాబట్టి అక్కడ ఉంది. డిడ్ హీ క్లెయిమ్ అన్నాడు. నేను వెంటనే ఆత్మలో ప్రార్థన చేసి, ఏంటి దేవా ఎట్లా చెప్పాలి ఈ అబ్బాయికి సమాధానం, నాకు అర్థం కావాలి. ఇట్లా చూస్తా ఉండి సరే నేను ఈ క్వశ్చన్ ఆన్సర్ చేస్తాను. అందరూ ఇప్పుడు మనం హూ ఇస్ జీసస్ అనే దాని గురించి మాట్లాడుతున్నాం. అందరూ ఉన్నారు కదా అని ముగ్గురిని చూపించి వాళ్ళని, మీ ముగ్గురు ఒక మంచి సినిమా చూసి వచ్చారు. నాకు ఆ సినిమా గురించి ముక్కలు ఎక్కడో ఆ బిట్స్ తెలుసు. నేను వచ్చి నీ దగ్గరకు వచ్చి ఆ ఇంటర్వల్ తర్వాత సీన్ లేదు ఉంటుందంటగా అంటే ఎట్లా ఉంటుంది నీకు? ఆ ఇంటర్వల్ ముందు ఇంక ఈ సీన్ ఉంటుందంటగా అంటే ఎట్లా ఉంటుంది? అంటే సినిమా చూసిన వాడికి సినిమా గురించి అరాకొరా తెలిసిన వాడు అడిగే క్వశ్చన్స్కి ఏమవుతుంది అని అడిగాను. అంటే వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడము, వాళ్ళకి అది అర్థమైంది కాబట్టి అని అనగానే ఆ ముగ్గురు ఒకటే మాట ఉన్నారు. ఏం చెప్తారు మీరు అన్న అంటే, పోయి సినిమా చూసి వచ్చిన తర్వాత మాట్లాడదాం అంట. అంటే మొత్తం నువ్వు తెలుసుకోవాలి ప్రభు గురించి, ఆ తర్వాత చెప్తాను నేను నీకు ఆన్సర్. నువ్వు మధ్యలో ఎక్కడో క్వశ్చన్ అడుగుతున్నాం. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హోలిస్టిక్లీ. మనం ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. ఎవ్రీ వీక్ మనం యేసు ప్రభు గురించి తెలుసుకుందాం, మనం మాట్లాడాలి. ఏంటంటే ఒక సామెత ఏం చేస్తుంది అంటే, ఇట్ ప్రొవోక్స్ థాట్. ఫైనల్లీ మనం ఇప్పుడు చూసిన వాటిలో స్ట్రక్చర్ చూసాం, పర్పస్ చూసాం,
ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ ద బుక్ చూద్దాం. మనకున్న టైంలో త్వరగా ఫినిష్ చేద్దాం. ప్రాబ్స్ బై దర్ నేచర్ ఆర్ ఇండివిజువల్ పర్ల్స్. ఎట్లా అంటే అవి పర్ల్ అంటే ముత్యమే కదా, ఒక్కొక్క ముత్యం అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వేస్తే అట్లా ఉంటుంది. అవన్నీ అట్లా ఇండివిజువల్ ముత్యాలలాగే ఉంది. అయితే మనం అన్ని ముత్యాలు కూడా కలిపి కూడా ఒక మంచి హారం కూడా చేయొచ్చు. బట్ ఈచ్ వన్ స్టాండ్స్ ఆన్ ఇట్స్ సెల్ఫ్. ఇట్స్ బ్యూటీ ఇస్ ఇట్స్. సో అట్లాగే ఇంటర్ప్రిటేషన్ అని చూద్దాం ఈరోజు నైట్. ఏంటంటే ఎందుకు నేను ఫస్ట్లోనే మీకు చెప్పాను, ఏంటంటే సామెతలు అనేవి ఏంటి ప్రిన్సిపల్స్ ఏం కాదు, ప్రామిసెస్ కాదు. సో ఇంటర్ప్రిటేషన్ అండ్ అప్లికేషన్ చూద్దాం. యూజువల్గా క్రైస్తవులు అండ్ మన బిలీవర్స్ కన్ఫ్యూజ్ అవుతాం. దేనికి అంటే వెన్ వీ అటెంప్ట్ టు అప్లై ద ప్రాబ్స్. చాలా ఫేర్ మాట్లాడుతున్నా, సో యూ విల్ సీ ఇట్. ఆ కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుంది అని అంటే whenever we try to understand the character of a problem. మనం ఎట్లా ట్రీట్ చేస్తామనంటే కొన్నిసార్లు ఈ యొక్క సామెతలు అనేవి అవి అందులో ఎట్లా చెప్పాలా, నాకు తెలుగు వర్డ్ రావట్లేదు కానీ ఇన్వాల్యుబుల్ లాస్ అంటారు. అంటే ఏంటంటే వైలెట్గా సమస్యలు ఇది రాంగ్ అయ్యటం లేదు అని. దానికి కూడా కొన్ని చిన్న ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. ఇంకోటి ఏంటంటే బిలీవర్స్ విల్ ఆల్సో సమ్టైమ్స్ కన్ఫ్యూజ్ ప్రాబ్స్ విత్ ప్రామిసెస్ బికాస్ ద ప్రాబ్స్ ఆఫ్ సాల్మన్ ఆర్ స్క్రిప్చర్. మనం అంటాం స్క్రిప్చర్లో ఉంది కాబట్టి ఇదంతా మనకు స్క్రిప్చరే, కానీ మనం డిఫైన్ చేయాలి ఇది ప్రామిస్ కాదు, ఇదొక ప్రిన్సిపల్ అని. It is supposed that God himself will guarantee the performance of every proverb. We think like that. However, Proverbs and Solomon's collection are not promises made by God, but are guides which are to direct people in living successful lives. We must understand one thing, the nature of the Proverbs. We must see the whole book to get the whole truth. ఎట్లా అంటే ఈ సామెతలు అనేవి 3000 సామెతలు రాశాడు. 3000 సామెతలు ఉన్నాయి, సొలొమోను భక్తులు ఉన్నాయి. అవన్నీ మన దగ్గర లేవు. ప్రతి 37 అధ్యాయాల్లో అన్నీ కూడా దేవుని వైపుకి పాయింట్ చేస్తూ ఉంటాయి అని. మనం ఆ జానర్ ఎఫెక్ట్ ఎప్పుడైతే చూస్తామో ప్రాబ్స్లో, అంటే ఆ యొక్క అంటే ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ సాంగ్ అని చూస్తామో దాని యొక్క సోర్స్ అర్థం. మనకి సోర్స్ ఎవరని చెప్పాను ఫస్ట్ స్టార్టింగ్లో. ప్రాబ్స్ సోర్స్ ఎవరు? ఓన్లీ గాడ్. ప్రాబ్స్ ఈస్ లుకింగ్ అట్ ద ఎండ్ దట్ అవుట్ లాస్ట్ లైఫ్. మనం ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే మన ప్రజెంట్ టైమ్స్లో కాదు ప్రాబ్స్ అనేవి ఏమంటారంటే వాటి యొక్క అవుట్కమ్ మనకు అర్థమైంది. ఇట్ అవుట్ లాస్ట్ అస్. మన అయిపోయిన తర్వాత కూడా ఇట్ గోస్ టు ద ఎటర్నిటీ. ఇట్ ఈస్ నాట్ అబౌట్ హౌ టు గెట్ ద మోస్ట్ అవుట్ ఆఫ్ దిస్ లైఫ్, బట్ హౌ టు లివ్ వైజ్లీ ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్ ద క్రియేటర్. ఎందుకు అనంటే ఒక రోజున మనం ఆయన ఎదుట లెక్క చెప్పాలి కాబట్టి ఎలా జీవించాలి అనే ప్రిన్సిపల్స్ సూత్రాలు కలిగిందే ఈ యొక్క సామెతల గ్రంథం. సామెతలు కేవలం గైడ్స్ మాత్రమే. జస్ట్ మనం ఇప్పుడు గైడ్ బుక్ ఫాలో అవుతాం ఎక్కడికైనా వెళ్ళాలంటే, సేమ్ అట్లాగే ఇట్స్ గైడ్ మాత్రమే. ఇట్స్ నాట్ ఏ గ్యారంటీ. ఎందుకు గ్యారంటీ అనేది ఏది? ప్రామిస్ అయితే ఇట్స్ గ్యారంటీ. Principle, just you apply it, you get to point A to point B. But they are more than mere possibilities. చాలా లోతైన మర్మాలనే కానీ మనకున్న టైంలో, అంటే నేను ఎందుకు ఆ మాట అన్నానంటే కొన్ని సామెతలు ఉన్నాయి. ఎక్కడ అంటే
కొన్నిసార్లు నేను ఐ డోంట్ వాంట్ టు డీవియేట్ ఫ్రమ్ ద టాపిక్ ఫర్ టునైట్. యోబు గ్రంథము సామెతలు రెండు కలిసి చదివినప్పుడు మనకు అర్థమైంది. యోబు గ్రంథము సామెతలు రెండు కలిపి చదివినప్పుడు మనకు అర్థమైంది నేను ఎందుకు అంటున్నానో, ఎలా వస్తున్నాను అంటే మనకున్న టైంలో జస్ట్ చిన్న గ్లిమ్స్ ఇస్తాను. యోబులో ఏముంటుంది? యోబులో చూస్తే ఏముంటుంది? సఫరింగ్ ఉంటుంది కదా, ప్రజెంట్ సఫరింగ్. బట్ ఎండ్ మనకు తెలుసు కదా, సో అందుకని ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇట్ అవుట్లాస్టెస్, ఇట్స్ ఆల్ అబౌట్ ఎండ్. సో ఈరోజు నైట్ మనం ఈరోజు మన సామెతల గ్రంథాన్ని ముగించే ముందు మరొకసారి స్ట్రక్చర్ చెప్దాం అన్నమాట. ఏంటంటే మొదటి 9 అధ్యాయాలు ఏంటంటే ఒక తండ్రి కొడుకుకి ఇస్తున్న సూచనలు, ఎలా జీవించాలా అనే దాని యొక్క ప్రకారం ఇస్తున్న సూచనలే మొదటి 9 అధ్యాయాలు. 10 నుంచి 22 దాకా ఈ లోకంలో బుద్ధి కలిగి ఎలా జీవించాలనే దాని మీద సూచనలు మరి సామెతల గ్రంథకర్త ఇచ్చాడు మనకి. అలాగే 22 నుంచి 31 దాకా ఏంటంటే ఆ మాటలన్నీ ఎవరి కొరకు అంటే జ్ఞానము గలవారి మాటలు, జ్ఞానము గలవారి కొరకు అండ్ జ్ఞానము గలవారి కోసం. ఎట్లా మనం జ్ఞానం కలిగి ఈ యొక్క సొసైటీలో జీవించాలనే దాని మీద అది లాస్ట్ 22 to 31 chapters మాట్లాడు. With that, I will end it now. Let us pray. Father God, thank you for wonderful evening. Lord, we give you praise for you are Lord. Lord, you have given us this book, Proverbs, Nana. నాయన ఈరోజు రాత్రి మరి మేము ఈ యొక్క బుక్ని ధ్యానించినప్పుడు మరి మాకు నేర్పించిన పాఠాలు బట్టి మీకు ఆలోచిస్తుంది. Yes, Lord, these are not promises, Lord, but these are principles. Help us to understand the purpose behind these principles. ఈ ప్రిన్సిపల్స్ అనేవి ఎక్కడికి దారి తీస్తాయో ఇవి అనేది మేము అర్థం చేసుకునే విధంగా మాకు జ్ఞానాన్ని దయచేయండి. అలాగే ప్రభువా నాయన మరి ఈ యొక్క సామెతలు మరి అద్భుతమైన రీతిలో యూనివర్సల్గా వచ్చాయి. అందుబట్టి మీకు తెలుస్తున్నాయి. ఈ టైంకే కాదు నాయన, మరి ఇక ముందు వచ్చే ఫ్యూచర్ జనరేషన్స్లో కూడా ఈ యొక్క సామెతలు అప్లై అవుతున్నాను. ఎందుకంటే నీ వాక్యము జీవం కలిగింది, ఇట్స్ ఇటర్నల్. నీ వాక్యంలో ఈ యొక్క సామెతలు ఉన్నాయంటే ఇట్ ఈస్ ఇటర్నల్, ఇట్ ఈస్ యూనివర్సల్. You believe it. Lord, help us to grow in your word. ప్రభా మరి రాబో దినాల్లో మరి నాయన ఇంకా మేము వేరే న్యూ టెస్ట్మెంట్ బుక్స్ ధ్యానించబోచుగా నాయన ప్రభా, ప్లీజ్ గివ్ us time to look through these books, not just as a homework, Lord, but as a practice, life practice, ఒక లైఫ్ డిసిప్లిన్ లాగా మేము నీ యొక్క వాక్యాన్ని చదివే విధంగా మాకు టైం దయచేయండి ప్రభా. మరి ఇక్కడ కూడి వచ్చిన వారందరినీ ఎత్తుబడి వచ్చిన వారి దీవించి ఆశీర్వదించాను. అలాగే నాయన రాలేకపోయిన వారిని కూడా మరి నేను గుర్తు చేసుకున్నాను. మరి వారి ఏమైనా ప్రాబ్లమ్స్లో ఉంటే ప్రభా, ఏమైనా హెల్త్ రీజన్స్ కానీ ఉంటే ప్రభా, we pray that you heal them, you protect them and you keep them safe, Lord. Lord, I pray for Uncle and his family, Lord, as he's preparing to come here. Be with him, Lord. Lord, I remember those 8 students that I had conversations with yesterday, Lord. నేను మాట్లాడిన 8 స్టూడెంట్స్ నాయన మీ చేతులకు అప్పచెప్తున్నాను నాయన ప్రభా. వారు నీ యొక్క నామాన్ని తెలుసుకొని, నీ యొక్క సువార్తని, నీ యొక్క నువ్వు ఎందుకు మా ఈ లోకానికి వచ్చావు, దేని కొరకు వచ్చావు అనేది వారు గ్రహించే విధంగా వారి యొక్క హృదయాలను సిద్ధపరచున్నారు. Soft in their hearts, Lord. Lord, if there is anyone that does not like what we are trying to do, Father God, help them to have a soft heart, Lord. Lord, these students
they're also born in your image, Lord. Lord, help us to reach them with love. Lord, I commit my visa process into your hands, Lord. Lord, you know from the beginning to the end. You know everything that happened in our lives, that is going to happen in our lives, Lord. Because you are living God. You are the King of Kings and Lord of Lords. Lord, I pray that you be with us. You grow us in your scriptures. Help us to grow spiritually and in your scriptures, Lord. Lord, help us to love each other. Lord, as we go out, Father God, help us to lift up the great commandments that you gave us, to love you and to love others, Lord. Lord, I ask all these things in your Son's holy precious name.